అందరికీ నమస్కారం. చదువుకోవాలంటే ఖరీదైన పరికరాలుండాలా? అస్సలవసరం లేదు. కేవలం ఐస్ క్రీం పుల్లలు, కొన్ని రంగు కాగితాలు ఇలాంటి మామూలు వస్తువులతోనే వేల మంది పిల్లల భవిష్యత్తు ఎలా మారుతుందో తెలుసా? అవును, ఇది నిజం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఓ అద్భుతమైన విద్యా కార్యక్రమం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సరే, ఈ మొత్తం కథని మనం ఓ 5 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, అసలు సమస్య ఏంటి? తర్వాత దీనికి దొరికిన క్రియేటివ్ సొల్యూషన్ ఏంటి? ఆ తర్వాత మామూలు స్టేషనరీ వస్తువులు లెర్నింగ్ టూల్స్గా ఎలా మారాయి? ఈ ప్రాసెస్లో టీచర్ల పాత్రేంటి? చివరిగా క్లాస్ రూమ్స్లో దీని ఇంపాక్ట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, మన మొదటి భాగం పునాది అభ్యాస సవాల్. చూడండి, ఏ పెద్ద బిల్డింగ్కైనా ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి కదా. చదువు కూడా సేమ్ టు సేమ్ అంతే. మరి ఆ ఫౌండేషన్, ఆ పునాదే సరిగా లేకపోతే పరిస్థితేంటి? ఈ కార్యక్రమం వెనుక ఉన్న అసలు కారణం, అసలు సమస్య ఇదే. అసలు పాయింట్ ఏంటంటే, మన పిల్లల చదువుకి బలమైన పునాది ఎలా వెయ్యాలి? ఇదే సింపుల్ ప్రశ్న ఈ మొత్తం కార్యక్రమానికి మూలమన్మాట. ఈ సమస్యనే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో FLN అంటారు. అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. సింపుల్గా చెప్పాలంటే, పిల్లలు చదివింది అర్థం చేసుకోవటం, చిన్న చిన్న లెక్కలు చేయగలగడం, బేసిక్స్ అన్నమాట. ఈ రెండూ రాకపోతే ఆ తర్వాత పై క్లాసులకి వెళ్ళినా ఎంత చదివినా ప్రయోజనం ఉండదు. అందుకే ఈ పునాది అంత ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. ఒక క్రియేటివ్ సొల్యూషన్. మరి ఈ FLN ప్రాబ్లంకి పరిష్కారమేంటి? ఏవైనా ఖరీదైన ట్యాబ్లు, కంప్యూటర్లా? అస్సలు కాదు. సమాధానం మన టీచర్ల చేతుల్లోనే ఉంది. వాళ్లకి సపోర్ట్గా నిల్చిన ఒక సూపర్ పార్ట్నర్షిప్ గురించే ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆ పరిష్కారమే ఈ హ్యాండ్మేడ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. షార్ట్కట్లో TLM అంటారు. అంటే ఏంటో తెలుసా? టీచర్లే తమ చేతులతో తయారు చేసే బోధనా పరికరాలు. సింపుల్. ఇదేదో చిన్న ప్రయత్నం అనుకోకండి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్షతో కలిసి రాష్ట్రం మొత్తం చేపట్టిన ఒక పెద్ద ఇనిషియేటివ్. ఈ టీంలో వాళ్లతో పాటు SCERT ఇంకా ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ లాంటి పెద్ద సంస్థలు కూడా జాయిన్ అయ్యాయి. వీళ్లంతా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్. పిల్లలకి ఎలా చెప్తే ఈజీగా అర్థమవుతోందో బాగా తెలిసినవాళ్లు. ఇక మూడో భాగం, స్టేషనరీ నుంచి టీచింగ్ టూల్స్ వరకు. అసలు ఈ ప్రోగ్రాం ఎలా వర్కవుతుంది? ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. చాలా సింపుల్ వస్తువులని పవర్ఫుల్ లెర్నింగ్ టూల్స్గా ఎలా మార్చారో ఇప్పుడు చూద్దాం రండి. ఈ మొత్తం కథ మొదలైంది కేవలం 21, అవును, జస్ట్ 21 రకాల సింపుల్ స్టేషనరీ ఐటమ్స్తో. మరి ఈ 21 వస్తువులతో ఏం చేశారనుకుంటున్నారు? ఏకంగా 40 రకాల కొత్త కొత్త లెర్నింగ్ టూల్స్ని తయారుచేశారు. చూడండి, సింపుల్ ఐటమ్స్తో ఎంత గొప్ప రిజల్ట్ వచ్చిందో. అసలు ఆ కిట్స్లో ఏముంటాయో తెలుసా? ఏవో ఫ్యాన్సీ వస్తువులు అనుకోకండి. కేవలం ఫోమ్ బోర్డులు, ఐస్ క్రీం పుల్లలు, కొన్ని రంగు కాగితాలు అంతే. ప్రతి టీచర్కి ఇచ్చిన కిట్లో ఏమున్నాయంటే రంగు కాగితాలు, ఐస్ క్రీం పుల్లలు, చిన్న చిన్న మ్యాగ్నెట్స్, ఉన్ని దారాలు, చివరికి టీ కప్పులు కూడా. అంటే మనకి చాలా ఈజీగా దొరికే వస్తువులతోనే ఎంత క్రియేటివ్గా ఆలోచించొచ్చో వాళ్ళు చూపించారు. ఇక నాల్గో భాగం, టీచర్ల వర్క్షాప్. సరే, ఈ వస్తువులన్నీ ఉన్నాయి. మరి వీటిని లెర్నింగ్ టూల్స్గా మార్చేది ఎవరు? వాళ్లే. ఈ కథలో అసలైన హీరోలు మన టీచర్లు. మరి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగిందో చూద్దాం. ఈ ప్రోగ్రాం ఎంత పెద్దదో చూడండి. 26,000, ఏకంగా 26,000 స్కూల్స్లోని టీచర్లు ఈ ప్రాసెస్లో పాల్పంచుకున్నారు. ఇదొక ఉద్యమంలా సాగిందంటే నమ్మండి. ఈ ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ఒక 4 స్టెప్స్లో జరిగింది. ఫస్ట్, మెటీరియల్ కిట్స్ అన్నిటినీ క్లస్టర్ కాంప్లెక్స్లకి పంపించారు. తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ టీచర్లందరూ అక్కడికొచ్చి వర్క్షాప్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి హెల్ప్ చేయడానికి వీడియో గైడ్స్ కూడా ఉన్నాయి. వాటిని చూస్తూ వాళ్ళే స్వయంగా ఆ 40 రకాల టూల్స్ని తయారు చేసుకున్నారు. లాస్ట్కి అలా తయారు చేసిన వండర్ఫుల్ టూల్స్ని వాళ్ళు స్కూల్స్కి తీసుకెళ్లి క్లాస్ రూమ్స్లో వాడటం మొదలుపెట్టారు. ఇక చివరి భాగం, లెర్నింగ్కి జీవం పోయడం. ఇంత కష్టపడ్డారు కదా, మరి ఫలితముందా? టీచర్లు తయారు చేసిన ఈ టూల్స్ క్లాస్ రూంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చాయి? ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వొకాబ్యులరీ కార్డ్స్ చూడండి. వీటితో పిల్లలు రోజూ వాడే వస్తువుల పేర్లని ఎంత సరదాగా ఆటలాగా నేర్చుకోవచ్చు కదా.
అంతేకాదు, కేవలం అక్షరాలే కాదు, నంబర్స్తో ఆడుకోవడానికి ఇలాంటి చార్ట్స్ ఇంకా మ్యాథ్స్కి సంబంధించిన టూల్స్ కూడా తయారు చేశారు. చూడండి, చదువుని ఒక ఆటలా మార్చే ఇలాంటి ఇంటరాక్టివ్ గేమ్స్ వల్ల పిల్లలు వాళ్లకి తెలియకుండానే చాలా విషయాలు నేర్చేసుకుంటారు. అంటే ఆ సింపుల్ స్టేషనరీ కిట్స్తో ఎంత క్రియేటివిటీని, ఎన్ని కలర్స్ని క్లాస్రూంలోకి తీసుకురావచ్చో చూడండి. అద్భుతం కదా? అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం ఉంది. ఈ టూల్స్ని ఒక్కసారి చేసి పక్కన పెట్టేయడానికి కాదు, రోజు క్లాస్రూంలో పాఠాలు చెప్పేటప్పుడు రెగ్యులర్గా వాడాలి. అప్పుడే అసలైన మార్పు వస్తుంది. ఇదే ఈ ప్రోగ్రాం యొక్క మెయిన్ గోల్. చివరిగా ఒక్క ప్రశ్న. కొన్నిసార్లు అతిపెద్ద మార్పులు తీసుకురావడానికి చాలా సింపుల్ టూల్సే సరిపోతాయేమో కదా? ఈ కార్యక్రమం మనకు నేర్పుతున్న పాఠం కూడా బహుశా ఇదే. చిన్న ఆలోచన, దానికి సరైన సపోర్టుంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి అద్భుతాలైనా చేయొచ్చు. ఇంత మంచి స్ఫూర్తిదాయకమైన కథని విన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా? మన జీవితంలో కూడా అంతే. భవిష్యత్తులో మనం సాధించే విజయాలన్నిటికీ పునాది చిన్నప్పుడు మనం నేర్చుకునే విద్యే. మరి మన దేశ భవిష్యత్తుకు ఈ పునాదిని ఎంత బలంగా నిర్మిస్తున్నారు? ఈరోజు మనం దాని గురించే తెలుసుకోబోతున్నాం. ఒక చిన్నారి లెర్నింగ్ పొటెన్షియల్ని పూర్తిగా బయటకు తీసుకురావడానికి కీ ఏంటి? నిజానికి ఇది చాలా పెద్ద ప్రశ్న. ప్రతి చిన్నారికి ఒక మంచి ఎడ్యుకేషనల్ స్టార్ట్ ఇవ్వడం అనేది ప్రపంచం మొత్తానికి ఒక పెద్ద ఛాలెంజ్. మరి అసలు ఒక చిన్నారిలో దాగి ఉన్న ఆ సామర్థ్యాన్ని బయటకు తీయాలంటే దానికి కీలకమైన అంశం ఏంటి? ఈ ప్రశ్నతోనే మన ఈరోజు విశ్లేషణ మొదలుపెడదాం. మనం ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానం ఇదే: మౌలిక అభ్యాసన, ఫౌండేషనల్ లెర్నింగ్. సింపుల్గా చెప్పాలంటే ఒక స్టూడెంట్ అర్థం చేసుకుంటూ చదవగలగడం, చిన్న చిన్న లెక్కలు చెయ్యగలగడం. వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కదా? కానీ ఆ తరువాత వాళ్లు చదివే ప్రతి చదువుకి ఇదే అసలైన పునాది. సరే, ఈ ఫౌండేషన్ను బలంగా కట్టేందుకు మన దేశం ఏం చేస్తోంది? ఈ ఛాలెంజ్కి ఇండియా రెస్పాన్స్ ఏంటి? దానికోసం గవర్నమెంట్ ఒక చాలా పెద్ద నేషనల్ మిషన్ను లాంచ్ చేసింది. దాని పేరే నిపుణ్ భారత్ ఇనిషియేటివ్. ఇదేదో ఒక్కసారి చేసి వదిలేసే ప్రోగ్రాం కాదు. ఇదొక లాంగ్ టర్మ్ ప్లాన్తో ముందుకెళ్తున్న జాతీయ మిషన్. చూడండి, జులై 2021లో ఈ మిషన్ లాంచ్ అయింది. మార్చ్ 2022 కల్లా ఫస్ట్ ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ కూడా కండక్ట్ చేశారు. వీళ్ళ టార్గెట్ ఇయర్ ఎప్పుడంటే 2026-27. ఆ టైంకి దేశంలో ప్రతి చిన్నారికి ఈ ఫౌండేషనల్ స్కిల్స్ ఉండాలనేది వీళ్ళ క్లియర్ గోల్. ఓకే, ఒక మిషన్ స్టార్ట్ చేశారు, టార్గెట్ పెట్టుకున్నారు, అంతా బానే ఉంది. కానీ దీని ప్రోగ్రెస్ ఎలా తెలుస్తుంది? ఇది సక్సెస్ అవుతుందో లేదో ఎలా కొలుస్తారు? దానికోసం వాళ్లు వాడే ఒక ముఖ్యమైన టూల్ గురించే మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. అదే మౌలిక అభ్యసన అధ్యయనం, లేదా సింపుల్గా చెప్పాలంటే ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ, షార్ట్గా FLS. అసలు ఈ FLS అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఇండియా మొత్తం మీద 3వ తరగతి పిల్లలకి వాళ్ల బేసిక్ రీడింగ్ ఇంకా మ్యాథ్స్ స్కిల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి చేసే ఒక పెద్ద నేషనల్ అసెస్మెంట్. ఇది ఒక రకంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఒక నేషనల్ లెవెల్ హెల్త్ చెకప్ లాంటిది అన్నమాట. ఈ స్టడీ స్కిల్ ఎంత పెద్దదో తెలుసా? జస్ట్ లాస్ట్ సైకిల్లో దాదాపు 86,000 మంది 3వ తరగతి స్టూడెంట్స్ని అసెస్ చేశారు. 86,000 అంటే ఒక పెద్ద స్పోర్ట్స్ స్టేడియం నిండా పిల్లలున్నట్టు ఊహించుకోండి. అంతమంది పిల్లల లెర్నింగ్ లెవెల్స్ని ఒకేసారి అంచనా వేశారు. సో ఈ స్టడీ ఎంత మ్యాసివ్గా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ అసెస్మెంట్ కేవలం గవర్నమెంట్ స్కూల్స్కే పరిమితం కాలేదు. స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఎయిడెడ్, ప్రైవేట్ రికగ్నైజ్డ్, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్, ఇలా అన్ని మేజర్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ని కవర్ చేశారు. దీనివల్ల మనకు దేశం మొత్తం మీద ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. ఇది ఇంకా అద్భుతం. ఈ అసెస్మెంట్ ఒకటో రెండో కాదు, ఏకంగా 20 వేర్వేరు భాషల్లో కండక్ట్ చేశారు. ఎందుకంటే పిల్లల్ని వాళ్ల మదర్ టంగ్లో, వాళ్ళు నేర్చుకునే మీడియంలో టెస్ట్ చేసినప్పుడే వాళ్ల అసలైన టాలెంట్ బయటపడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇంత పెద్ద స్టడీ, ఇన్ని స్కూల్స్, ఇంతమంది పిల్లలు, అసలు గ్రౌండ్ లెవెల్లో దీన్ని ఎలా చేస్తారు? ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈ మెథడాలజీనే ఈ మొత్తం స్టడీకి చాలా కీలకం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్, ఇది పేపర్ మీద రాసే ఎగ్జామ్ కాదు. ఇది 1-on-1 అంటే ఫేస్ టు ఫేస్ అసెస్మెంట్. ట్రైనింగ్ తీసుకున్న ఒక అడ్మినిస్ట్రేటర్
ప్రతి స్టూడెంట్తో పర్సనల్గా కూర్చుని వాళ్లతో మాట్లాడి వాళ్ల స్కిల్స్ని అసెస్ చేస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో వాళ్ల రియల్ ఎబిలిటీస్ తెలుసుకోవాలంటే ఈ పద్ధతే బెస్ట్. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్, ట్రైన్ అయిన అడ్మినిస్ట్రేటర్ స్టూడెంట్ని కలుస్తారు. తర్వాత ఆ స్టూడెంట్ కొన్ని ఓరల్ టాస్క్స్ అంటే నోటితో చెప్పే పనులు పూర్తి చేస్తారు. వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారో జాగ్రత్తగా రికార్డ్ చేస్తారు. అంతేకాదు, టీచర్స్, హెడ్ మాస్టర్స్ దగ్గర్నుంచి కూడా వాళ్ల బ్యాక్గ్రౌండ్ డేటా తీసుకుంటారు. సో ఇది చాలా డీటెయిల్డ్ అండ్ పర్సనల్ ప్రాసెస్. సరే, అసలు వాళ్ళు ఏం మెజర్ చేస్తున్నారు? ఫౌండేషనల్ లిటరసీ అంటే బేసిక్ చదువు విషయానికొస్తే పిల్లలు లాంగ్వేజ్ని ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారు, స్పీడ్గా కరెక్ట్లా చదవగలుగుతున్నారా లేదా అని చూస్తారు. ఇక ఫౌండేషనల్ న్యూమరసీ అంటే లెక్కల విషయానికొస్తే నంబర్స్ గుర్తుపట్టడం, సింపుల్ ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, ఫ్రాక్షన్స్, మెజర్మెంట్స్ లాంటి బేసిక్స్ అన్నీ టెస్ట్ చేస్తారు. రైట్, ఇన్ని లక్షల మంది స్టూడెంట్స్ నుంచి ఇంత డేటా కలెక్ట్ చేశారు. అంతా బానే ఉంది. కానీ ఈ డేటాతో ఏం చేస్తారు? ఈ నంబర్స్ వెనుక ఉన్న అసలు పర్పస్ ఏంటి? ఈ డేటా ఎందుకు ఇంత ఇంపార్టెంట్? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. చూడండి, ఈ డేటా పవర్ ఏంటంటే ఇది జస్ట్ నంబర్స్ కాదు. ఇది ఒక బెంచ్ మార్క్ని సెట్ చేస్తుంది. నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో మన పిల్లలు ఎక్కడున్నారో ఒక క్లియర్ ఐడియా ఇస్తుంది. నిపుణ్ భారత్ మిషన్ ప్రోగ్రెస్ని ట్రాక్ చేస్తుంది. అంతేకాదు, నెక్స్ట్ ఏం చెయ్యాలి అనే ప్లానింగ్కి ఇదొక సాలిడ్ ఎవిడెన్స్ బేస్ ఇస్తుంది. గ్లోబల్ గోల్స్కి రిపోర్ట్ చేయడానికి 2022 స్టడీని 2026లో జరగబోయే స్టడీని కంపేర్ చేయడానికి అన్నిటికీ ఇదే ఆధారం. దీని ఇంపాక్ట్ని మనం సింపుల్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇది సక్సెస్ అంటే ఏంటో ఒక క్లియర్ నేషనల్ స్టాండర్డ్ని క్రియేట్ చేస్తుంది. రెండోది, ఇది మన లీడర్స్కి, పాలసీ మేకర్స్కి గెస్ వర్క్ కాకుండా ఫ్యాక్ట్స్ ఆధారంగా ఎఫెక్టివ్గా ప్లాన్ చేసుకునే పవర్ని ఇస్తుంది. అండ్ ఫైనలీ, అన్నిటికన్నా ముఖ్యంగా, ఇది ఎక్కడో మారుమూల ఉన్నా సరే దేశంలో ప్రతి ఒక్క చిన్నారి ప్రోగ్రెస్ని మెజర్ చేస్తుంది. సో మనం ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ స్టడీ నుంచి వచ్చిన ఈ భారీ డేటా ఇండియా నెక్స్ట్ జనరేషన్ లెర్నర్స్ని, అంటే మన దేశ భవిష్యత్తుని ఎలా షేప్ చేయబోతోంది? ఆలోచించండి. పునాది అభ్యసనంలో ఒక తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఒక చాలా పెద్ద మిషన్ను ప్రారంభించింది. దాని పేరే GFLN, గ్యారంటీడ్ ఫౌండేషనల్ లెర్నింగ్ నీడ్స్. సింపుల్గా చెప్పాలంటే 75 రోజుల అభ్యసన మిషన్. దీని గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. ఒక విద్యార్థి 5 ఏళ్లుగా స్కూలుకు వెళుతున్నాడు, 5వ తరగతికి వచ్చేశాడు, కాని ఒక చిన్న కథను కూడా చదవలేకపోతే ఎలా ఉంటుంది? ఇది ఏదో ఊహ కాదు, ఇది మన రాష్ట్రంలోని లక్షలాది మంది పిల్లలు ఎదుర్కొంటున్న కఠినమైన వాస్తవం. ఆ వాస్తవం ఎంత పెద్దదో చెప్పే సంఖ్య ఇది. 14.44 లక్షల మంది పిల్లలు. ప్రాథమిక తరగతుల్లో ఇంతమంది విద్యార్థులు వాళ్ల చదువుల ప్రయాణంలో వెనకబడిపోయే ప్రమాదంలో ఉన్నారు. ఇది కేవలం ఒక సమస్య కాదు, ఇదొక ఎడ్యుకేషనల్ ఎమర్జెన్సీ. సరే, ఈ విశ్లేషణలో మనం మొదట సమస్య ఏంటో చూద్దాం. అంటే ఈ పునాది అభ్యసన సంక్షోభం గురించి. ఆ తర్వాత గ్యారంటీడ్ లెర్నింగ్ మిషన్ అనే సొల్యూషన్, దాని 75 రోజుల ప్లాన్, ఇంకా చివరగా ఈ మిషన్ సక్సెస్ అయ్యేలా చూసే మిషన్ కంట్రోల్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. మొదటగా పునాది అభ్యసన సంక్షోభం. అసలీ మిషన్ అవసరం ఇప్పుడే ఎందుకొచ్చింది? దాని వెనుక కారణాలేంటి? మన దేశంలో చదువుల మీద సర్వేలు చేసే 2 పెద్ద సంస్థలున్నాయి. ఒకటి నేషనల్ అచీవ్మెంట్ సర్వే NAS, ఇంకొకటి యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ASER. రీసెంట్గా వచ్చిన ఈ 2 రిపోర్ట్లు ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టాయి. చాలామంది పిల్లలు బేసిక్ రీడింగ్, రైటింగ్ ఇంకా మ్యాథ్స్ స్కిల్స్లో చాలా వెలకబడి ఉన్నారని ఈ రిపోర్ట్లు క్లియర్గా చెప్పేశాయి. ఈ రిపోర్ట్లు చూశాక ప్రభుత్వం కూడా ఒక పెద్ద సర్వే చేసింది. అప్పుడు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమైంది. అందర్నీ ఒకే గాటన కట్టి క్లాస్ ప్రకారం పాఠాలు చెప్పడం వర్కౌట్ అవ్వట్లేదు. బదులుగా ప్రతి పిల్లాడి లెర్నింగ్ లెవెల్ ఏంటో చూసి దానికి తగ్గట్టుగా పాఠాలు చెప్పాలని తేలింది. సరే, ప్రాబ్లం అయితే అర్థమైంది. మరి సొల్యూషన్ ఏంటి? అదే ఈ గ్యారంటీడ్ లెర్నింగ్ మిషన్. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, మన రాష్ట్రంలోని ప్రతి పిల్లాడికి ఇస్తున్న ఒక హామీ. ఈ మిషన్కి గుండెకాయ లాంటిది FLN, అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. సింపుల్గా చెప్పాలంటే ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానం.
పిల్లలు అర్థం చేసుకుంటూ చదవగలగాలి, చిన్న వాక్యాలు రాయగలగాలి, బేసిక్ లెక్కలు చేయగలగాలి. ఇది అచ్చమొక ఇంటి పునాది లాంటిది. పునాది గట్టిగా లేకపోతే పైన ఎన్ని అంతస్తులు కట్టినా వేస్టే కదా. టార్గెట్ చాలా క్లియర్గా టైంతో సహా పెట్టారు. మార్చి 2026 కల్లా 1 నుంచి 5వ తరగతి చదివే ప్రతి పిల్లాడు, ప్రతి ఒక్కరూ నిపుణ్ భారత్ టార్గెట్స్ రీచ్ అవ్వాల్సిందే. ఇది కేవలం ఒక టార్గెట్ కాదు, ఒక గ్యారంటీ. ఓకే, గోల్ అయితే సెట్ చేశారు. కానీ దీని గ్రౌండ్ లెవెల్లో, అంటే ప్రతి క్లాస్ రూంలో ఎలా అమలు చేస్తారు? అదే మన 3వ సెక్షన్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 75 రోజుల ప్లాన్. ఈ మిషన్కి ఒక పక్కా టైం లైన్ ఉంది. డిసెంబర్ 8న స్టార్ట్ అయ్యి మార్చి 24న ముగుస్తుంది. ఈ 75 వర్కింగ్ డేస్ ప్రతిరోజూ మధ్యాహ్నం మొత్తం కేవలం ఈ ఫౌండేషనల్ లెర్నింగ్ కోసమే కేటాయించారు. దీన్నే FLN బ్లాక్ అంటున్నారు. అయితే ఈ మధ్యాహ్నం సెషన్లో ఏం జరుగుతుంది? ప్రతి సబ్జెక్టుకు పక్కాగా టైం కేటాయించారు. 1 గంటకు తెలుగు, తర్వాత మ్యాథ్స్, ఆ తర్వాత ఇంగ్లీష్, చివర్లో రివిజన్. బొమ్మలు చూసి చదవడం, వర్డ్ గేమ్స్, నంబర్స్ గుర్తుపట్టడం లాంటి ఫన్ యాక్టివిటీస్ ద్వారా పాఠాలు చెప్తారు. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే ఈ షెడ్యూల్ రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్లలో ఒకేలా ఉంటుంది. దీన్ని మార్చడానికి ఎవ్వరికీ అధికారం లేదు. ఏ ఆర్డరే దీని బలం. ప్రతిరోజూ ప్రతి స్కూల్లో ఇదే పద్ధతి. ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత మ్యాథ్స్, ఆ తర్వాత ఇంగ్లీష్, ఫైనల్గా రివిజన్. ఇలా ఒకే పద్ధతిలో రిపీట్ చేయడం వల్ల పిల్లలు చాలా త్వరగా నేర్చుకుంటారు. ఇదంతా బానే ఉంది, కానీ టీచర్లకు కావాల్సిన సామాగ్రి అంతా ఉందా అనే ప్రశ్న రావచ్చు. దానికి సమాధానం ఖచ్చితంగా ఉంది. జాదు ఈ పిటారా కిట్స్ దగ్గర్నుంచి FLN లెర్నింగ్ కిట్స్, హ్యాండ్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇప్పటికే స్కూళ్ళకి చేరిపోయాయి. అంటే డే 1 నుంచే పక్కాగా అమలు చేయడానికి అన్నీ రెడీగా ఉన్నాయి. ఓకే, ప్లాన్ సూపర్, రిసోర్సెస్ రెడీ. కానీ దీన్ని సరిగ్గా అమలు చేస్తున్నారా లేదా అని ఎవరు చూస్తారు? అక్కడికే వస్తుంది మన ఫైనల్ సెక్షన్, మిషన్ కంట్రోల్. ఈ ప్లాన్ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా చూసే ఒక పటిష్టమైన వ్యవస్థ ఇది. ఈ సిస్టమ్ ఒక యంత్రంలోని గేర్ల లాంటిది. క్లాస్ రూమ్ అనే చిన్న గేర్ నుంచి స్ట్రీట్ లెవెల్ అనే పెద్ద గేర్ దాకా అన్నీ కనెక్ట్ అయ్యి పనిచేస్తాయి. ప్రతి లెవెల్లో జవాబుదారీతనం ఉండేలా చూడటం ద్వారా మొత్తం మిషన్ సక్సెస్ అయ్యేలా ఈ వ్యవస్థ చూస్తుంది. ఈ పర్యవేక్షణ వ్యవస్థకి పునాది గ్రౌండ్ లెవెల్లోనే ఉంటుంది. క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ అంటే CRPలు రోజూ స్కూల్స్కి వెళ్లి టీచర్లకు సపోర్ట్ ఇస్తూ ప్లాన్ సరిగ్గా అమలవుతుందా లేదా అని చూస్తారు. ఆ తర్వాత లెవెల్లో హెడ్ మాస్టర్లు. వాళ్లు తమ స్కూల్లో అంతా పక్కాగా జరుగుతుందా అని చెక్ చేయడమే కాదు, వారానికొకసారి టీచర్లతో మీటింగ్ పెట్టి బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి చర్చిస్తారు. ఇంకా పైకి వెళ్తే మండల, జిల్లా అధికారులు అంటే MEOలు, DEOలు ఉంటారు. వాళ్ల పని డేటా చూడటం, ఏ స్కూల్స్ వెనకబడి ఉన్నాయో చూసి వాళ్లకు స్పెషల్ సపోర్ట్ ఇవ్వడం వాళ్ల బాధ్యత. ఇక ఫైనల్గా ఈ సిస్టమ్కి పైన స్టేట్ లెవెల్ ఆఫీసర్లు అంటే RJDలు, SCERT అధికారులు ఉంటారు. వాళ్లు ప్రతి నెలా రివ్యూ చేసి మొత్తం మిషన్ సరైన దారిలో వెళ్తోందా లేదా అని నిర్ధారిస్తారు. చూశారా, క్లాస్ రూమ్ నుంచి సెక్రటేరియట్ దాకా ఒక పక్కా చైన్ సిస్టమ్. సో మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? ఈ కోట్లోనే అంతా ఉంది. విజయం అనేది 3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. 1 క్లాస్ రూంలో రోజూ జరిగే ప్రాక్టీస్, 2 బలమైన నాయకత్వం, 3 చాలా స్ట్రిక్ట్గా చేసే ఫీల్డ్ లెవెల్ మానిటరింగ్. ప్లాన్ ఉంది, సామగ్రి ఉంది, ఇప్పుడు అంతా అమలు మీదే ఆధారపడి ఉంది. చివరగా ఒక్క మాట, ఇది కేవలం 75 రోజుల కార్యక్రమంలా కనిపించొచ్చు, కానీ ఇది 14 లక్షల మంది పిల్లల భవిష్యత్తుకు వేస్తున్న పునాది. ఈ 75 రోజుల్లో వాళ్లు నేర్చుకునేది వాళ్ల జీవితాంతం ఉపయోగపడుతుంది. మరిప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ మిషన్ కేవలం ఒక షార్ట్ టర్మ్ ప్రోగ్రాంగా ఆగిపోతుందా, లేక మన విద్యా వ్యవస్థలో ఒక శాశ్వతమైన మార్పుకు నాంది పలుకుతుందా?